2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలయిక ఈరోజు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు ఇచ్చి పట్టం కట్టారు. ఏడాది పాలన అనంతరం ప్రతి పార్టీలో కూడాను ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే దిశగా పార్టీలు అడుగులేస్తున్నాయి అనడానికి శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీ జెండా అంటేనే తెలియనటువంటి ఈ జిల్లాలో మాత్రం ఆ జెండాని ప్రజల్లో తీసుకెళ్లి ఆ పార్టీని పరిరక్షించుకుంటూ వచ్చినటువంటి పైడి వేణుగోపాలరావు విషయంలో మాత్రం బీజేపీ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్ష పదవిచ్చి ఆయనకి సముచిత స్థానం కల్పించారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం పార్లమెంటరీ పరిధిలో నరసన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యం ఎర్రన్నాయుడు అకాల మరణం అనంతరం ఆ పార్లమెంటరీ పరిధిలో కనుక బీజేపీకి సీటు కేటాయిస్తే ఆయనకి ఎక్కడ ఓటమి చవి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వెంకయ్యనాయుడు ఆ విషయంలో చొరవ తీసుకొని బీజేపీకి ఎక్కడ కూడా ఒక సీట్ ఇవ్వకుండా ఎన్నికల బరిలో పొత్తుగా రెండు పార్టీలు ఎన్నికల బరిలో దిగడం జరిగింది. కాకపోతే 2024 కూడాను ఆయనకు మళ్ళీ శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే వచ్చి చేయి జారినప్పుడు కూడాను పార్టీ కోసం ఆహ్వానించలు శ్రమించిన ఆయనకు మాత్రం ఈరోజు ఆ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల ఆయన ఏ విధంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, పార్టీని ఇంతలా జిల్లాలో ఆకర్షితులు చేసినటువంటి ఆయనకి తగినటువంటి గుర్తింపుని ఇచ్చారని సంతృప్తి ఉన్నారా లేదన్న విషయం వైడు వేణుగోపాలతో మనతో ఉన్నాం. చూస్తే కనుక బీజేపీ పార్టీ జెండాని జిల్లాలో ప్రజలకి పరిచయం చేయడంలో వేణుగోపాలరావు అడుగడుగున అవమానాలు చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమేనా? నేను గర్వపడుతున్నాను. భారతీయ జనతా పార్టీ చేరిన తర్వాత ఒక దేశభక్తి గల పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పాడే పార్టీ పనిచేస్తున్నానని మంచి నాయకత్వం ఉన్న పార్టీ. వాజ్పేయి గారు, అద్వానీ గారు, మోడీ లాంటి ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్న పార్టీలో నేను పనిచేసేందుకు గర్వపడడం తప్ప నాకు ఎటువంటి అవమానం లేదు. కానీ ఎట్టకేలకు 2014లో బీజేపీ, టీడీపీ కూటమిలో భాగంగా ఎన్నికలు దిగింది. రాష్ట్ర విభజన అనంతరం మాత్రం ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలని బీజేపీతో పొత్తు ఆవశ్యకత ఉంది. అప్పట్లో మీకు నరసన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చి ఎందుకు చేజారిపోయి? ఇప్పుడు కూటమి తర్వాత రకరకాల మార్పులు జరుగుతాయి. అంటే రెండు పార్టీలు ఒక అవగాహన రావాలి. అవగాహనలో కొన్ని సీట్లు కేటాయించినప్పుడు కూడా ఈ సీటు బదులు ఇంకో దగ్గర ఇవ్వచ్చు. ఆ మార్పు చేర్పులో తప్ప నాకు అవమానంగా ఏం భావించట్లేదు. పార్టీ నిర్ణయం మన శిరోధార్యం తప్ప పార్టీ నిర్ణయం పోటీ చేయమంటే చేస్తాము, లేదు కాదు అంటే ఇంకో దగ్గర ఏమంటే చేస్తాము, లేకపోతే లేదంటే పార్టీ నిర్ణయం శిరోధార్యం. 2014లో మీకు పోటీ చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యం ఏ పరిణామాలు అక్కడ మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం చేజారు? అది పరిణామాలంతా మేము చెప్పలేమండి. ఇప్పుడు అవగాహన వస్తాయి రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కాదు రెండు పార్టీలు కలిగిది. అందులో భాగంగా ఈ సీటు బదులు ఇంకో దగ్గర ఇవ్వచ్చు. ఆ రకంగా ఏమైనా మార్పులు సరిపో జరగదు తప్ప నా ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేసే అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ అనుకున్నా ముందు, తర్వాత దానికి బదులు ఇంకో దగ్గర ఇవ్వచ్చు, మార్పు వచ్చు. అంతేగాని ఇంకో అవమానం ఏం లేదండి. 2019లో బీజేపీ పార్టీతో టీడీపీ విభేదాల నేపథ్యం మళ్ళీ 2024లో మళ్ళీ శ్రీకాకుళం నియోజకవర్గం పోటీ చేసే అవకాశం చేతికొచ్చి జారిపోయింది. అంటే ముందు పార్టీ శ్రీకాకుళం 10 సీట్లు అనౌన్స్ చేసింది. అందులో భాగంగా శ్రీకాకుళం సీటు కూడా ఉంది. నా పేరే రాష్ట్ర పార్టీ కేంద్రానికి కూడా సూచించింది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు కూడా రాజకీయ పరిణామాలు పొద్దులో 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ కలిగ వల్ల సర్దుబాటు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు వస్తుంటే సహజం. అది అందువల్ల నాకేదో అవమానపరిచినట్టు కానీ నేనేం ఫీల్ అవ్వలేదు. అంటే 2 సార్లు అవకాశం వచ్చినట్టు వచ్చి చేజారిపోయిన వెనక వేణుగోపాలరావు నాయకత్వం మీద నమ్మకం లేకపోతే అటువంటి అభ్యర్థులు కాదన్నటువంటి ఒక అనిశ్చిత భావం? నమ్మకం లేక ఏం లేదండి. నా మీద పూర్తి విశ్వాసం ఉండబట్టి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది నాకు. అందువల్ల పార్టీ మీద నమ్మకం కానీ లేకపోతే నా అభ్యర్థిని సరైన వాడిని కాదని కాదు. అక్కడ 3 పార్టీల పొత్తులో భాగంగా రకరకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా పార్లమెంటరీ ప్రాతిపదికన విభజన చేపట్టారు. 7 కాన్స్టిట్యున్సీలు కాకుండా 8వ కాన్స్టిట్యున్సీకి బీజేపీకి కేటాయించారు. అంటే మన శ్రీకాకుళం కొత్త జిల్లాలో మాత్రం 8 నియోజకవర్గాల పార్లమెంటరీ పరిధిలోకి వచ్చింది. కానీ ఆ 7 నియోజకవర్గాల్లో బీజేపీకి కేటాయించకపోని ఏ అంశం ఆటంకం నిలిచిందంటే
అంటే మంది 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలు 25 పార్లమెంట్లు. 25 పార్లమెంట్లు కూడా 10 సీట్లే కేటాయించారు. అన్ని పార్లమెంట్లు కూడా అవకాశం లేదు. 25 సీట్లు అనుకోండి, ఒక పార్లమెంట్ ఒక సీట్ అనుకోవచ్చు. మనకి ప్రత్యేకించి మిగతా చోట్ల ఇచ్చారు ఈ పార్లమెంట్ అనుకోవడానికి సీట్లు పొత్తులో భాగంగా అండర్స్టాండింగ్ 3 పార్టీ అండర్స్టాండింగ్లో 10 సీట్ల మాట కేటాయించారు. ఈ సీట్లు ప్రతి పార్లమెంట్కి సీట్ లేదు కదా. ఏడాది పాలనపై వేణుగోపాలరావు సంతృప్తిగా ఉన్నారా? 3 పార్టీలు నాయకులే కలిసి ఉన్నారు తప్ప కానీ కేడర్ మాత్రం ఇప్పటికి కూడా కుమ్ములు ఆడుకుంటున్నారంటే కుమ్ములాట్లేం లేవు. ఎన్డీఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బ్రహ్మాండ పరిపాలిస్తుంది. వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారు. రోడ్లన్నీ బాగు చేశారు. తర్వాత ఎన్నికలు ఇచ్చిన హామీలు కూడా ఎన్డీఏ చంద్రబాబు నాయుడు అమలుపరుస్తున్నాడు. డిఎస్సి కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానీ, అదేవిధంగా మరి రోడ్లు మొత్తం అన్నీ పాడైపోయినాయి. అన్నీ బాగు చేశాడు. రోడ్లను పెన్షన్ విషయంలో కానీ పని జరుగుతుంది. గతం ప్రభుత్వంతో పోలిస్తే బ్రహ్మాండం జరుగుతుంది. కానీ ఈరోజు ఆ మార్కు టీడీపీకి మాత్రమే దక్కుతుంది, కానీ జనసేన బీజేపీ నాయకుల పట్ల మాత్రం ఈ అభివృద్ధిలో ఎటువంటి భాగస్వామ్యం లేదన్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో. మాకు అన్ని కార్యక్రమాలు కూడా పిలుస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుంట శంకరరావు ఉన్నారు. అన్ని ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. మేము వెళ్తున్నాం, బాగా పంచుకుంటున్నాం. అందువల్ల అటువంటి నాయకుల మధ్యన ఉన్నటువంటి ఏకాభిప్రాయం తప్ప కార్యకర్తల్లో మాత్రం ఇంకా కలిసి ఉన్నారన్నటువంటి ఒక నమ్మకం లేనట్టు కనిపిస్తుంది. కార్యకర్తలో బ్రహ్మాండ నమ్మకం ఉంది. ఎట్టి అభిప్రాయ భేదాలు లేవు. కూటమిలో భిన్న అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. నా అభిప్రాయం వేరే ఉంటుంది, తెలుగుదేశం అభిప్రాయం ఉండొచ్చు, జనసేన భిన్న అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభిప్రాయ భేదాలు మాత్రం లేవు. ఆ భిన్నాభిప్రాయాలు ఎప్పుడు తొలుగుతాయి? 3 పార్టీల కూటమి గ్రౌండ్ లెవెల్లో కూడాను రేపు రాబోయే 2029 ఎన్నికలు కూడా కలిసికట్టుగా ఉండే పరిణామాలు ఏమైనా కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి కలిసికట్టుగా ఉన్నాం. ఆ విషయమై అధిష్టానం కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ చూసుకుని మా పరిధిలో లేని విషయాలు అవి. చూస్తే కనుక ప్రస్తుతం ఎట్టకేలకు బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవి ఇచ్చారు. ఆ పదవితో మీరు సంతృప్తిగా ఉన్నారా? నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను 28 సంవత్సరాల పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినట్టే 2 సార్లు యువమోర్చా అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శిగా కిషన్ రెడ్డి టైంలో 4 సార్లు రాష్ట్ర కార్యదర్శిగా, సోమవీరాజు గారు ఉపాధ్యక్షునిగా, మేడం గారి టైంలో రాష్ట్ర పదాధికారి, ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నాకు ఇచ్చింది. ఇప్పుడు లిమిటెడ్లో 25 మందే బాడీ ఉంటుంది. 25 మందిలో మనకి ఒక రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అంటే అన్ని వర్గాలకు ఇవ్వాలా. అందులో 33% లేడీస్కి ఇవ్వాలి. ఎనమండో లేడీస్ ఉన్నారు. 25 మంది ఎనమండో లేడీస్, ఎస్సీ ఎస్టీ పోను. కొద్ది లిమిటెడ్ దానిలో కూడా 14 మంది ఉన్న రాష్ట్రం మొత్తమే 14 మందిలో మగవాళ్ళు నేను ఒకను. అందువల్ల నా పార్టీ బాగా శ్రీకాకుళంకి, వెనుకబడిన జిల్లాకి శ్రీకాకుళం ఇచ్చింది. నేను బీసీను నాకు కూడా గుర్తించి బాధ్యత ఇచ్చింది. నేను చాలా హాయిగా గర్వపడుతున్నాను. చూస్తే కనుక ఒక బలమైన సామాజిక వర్గంగా చెందినటువంటి ఒక నాయకుడిగా 28 ఏళ్ళ పాటు బీజేపీ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లిన మీ శ్రమకి అదే సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లాలో అణగదొక్కబడేందుకు ఒక కుట్ర జరుగుతుంది. అదేముండదండి. కుట్రంతే నేను కుట్రేం జరగట్లేదు. ఇప్పుడు గతంలో కూడా ఈ సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మంత్రులు చేశారు, ఎంపీలు చేశారు. ఒక్కోసారి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక వర్గానికి ప్రాధాన్యం ఉంటుంది, ఇంకోసారి ఉంటుంది తప్ప అలాగా కులాన్ని అనదొక్కే అని అనుకోవట్లేదు. కూటమి ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గానికి అటువంటి ఉన్నటువంటి అంటే ఆ గుర్తింపునివ్వట్లేదు అనడానికి ప్రస్తుతం 2 ఆ సామాజిక సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నాయి. క్యాబినెట్ హోదా ఎవరికి దక్కేపరి అది పార్టీ ఇష్టం. అది వాళ్ళ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి చూసుకుంటే అది మన పదిలో మాట్లాడిన విషయాలు కావాలి. రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో రకరకాల ఈక్వేషన్స్, అన్ని వర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని కోళ్ళ కూడా ప్రాతినిధ్యం ఇస్తారు. అన్ని కోణాల్లో చూసుకున్నా కూడా ఈరోజు ఆ సామాజిక వర్గం కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. నేనైతే అలా అనుకోవట్లేదు. శక్తులు అడ్డుపడడం లేదు. ఒకసారి అవకాశం వస్తే ఒకసారి రావు. అంటే ఈ విషయంలో ప్రస్తుతం కోన రవి విషయంలో ఆ వివాదంకి కారకులు కొంతమంది వెనకుండి నడిపిస్తున్నారు. నేను వెనకుండి నడిపిస్తే అనుకోవట్లేదు.
కానీ ఆవిడ చేసే ఆరోపణలు మాత్రం తప్పు. ఒక స్పెసిఫిక్గా ఆధారం లేకుండా ఒక ప్రజాప్రతినిధి మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం, వెనక ఎవరున్నారా లేదనే విషయం అనవసరం. ఆవిడ ఈ విధంగా ఆరోపణలు చేయడం చాలా తప్పది. 94కు ముందు ఈ సామాజిక వర్గం ప్రతినిధులందరూ కూడాను జిల్లా అభివృద్ధి అదేవిధంగా వెనుకబాటును పరదోలేందుకు పనిచేశారు ఈ సామాజిక. కానీ 94 తర్వాత మాత్రం ఒక సామాజిక వర్గం కనుసైగల్లో శ్రీకాకుళం జిల్లా ఇప్పటికి కూడా నడుస్తుంది. నేను అలాగే అనుకోవట్లేదు. ఒక సామాజిక వర్గమే జిల్లాని ముందు తీసుకెళ్తుంది, లేకపోతే జిల్లాలో అన్ని రాజకీయంగా వాళ్ళే అభివృద్ధి చెందని అనుకోవట్లేదు. ఒక్కోసారి ఒకలాగా ఉంటుంది అంతే. అనగదొక్కే ప్రయత్నం మాత్రం జరుగుతుందని అనుకోవచ్చు. నేను అనుకోవట్లేదు. అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఒక సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గాన్ని, ఇంకో సామాజిక వర్గం అందుకు ప్రయత్నం అనుకోవడం తప్ప నేనైతే నమ్మట్లేదు. చాలామంది ఉద్యోగులు కూడా సఫర్ అవుతున్నారు. రాజకీయంగా కూడా చాలామందిని ఈ కుట్రల్లోనేమొచ్చి భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తారు. అవేమీ అనుకోవట్లేదన్నా. నేను మాత్రం శుభ్రంగా జరుగుతుంది. మనం అనుకుంటే ఇలాగవుతుంది, వాళ్ళని అనుకుంటే నా దృష్టికి అటువంటివి ఏమీ రాలేదు. అభివృద్ధి విషయంలోనే కూటమి కలిసి ఉంది, కానీ పార్టీల విషయంలో మాత్రం ఎవరి దారి వారిదే. అంటే ఇప్పుడు కలిసి ఉండొచ్చు, మా సిద్ధాంతం వేరు, వాడి సిద్ధాంతం వేరు, ఇక్కడ సిద్ధాంతం అయినా ఒక కూటమిగా ఏర్పడి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విషయంలో మోడీ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ మంచి అభిప్రాయం ఉంది. వేల మంది కూడా మోడీ గారు మంచి అభిప్రాయం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం బీజేపీ పార్టీ కోసం 28 ఏళ్ళుగా జిల్లాలో చేసినటువంటి ఆ సేవలు మాత్రం ఆ పార్టీ ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి ఇచ్చి తనను గౌరవించింది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విషయంపై ప్రజలు మాత్రం వారిని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి విధ్వంస పాలనకు మాత్రం ఈరోజు కూటమి పాలన ప్రజలు మాత్రం పూర్తిగా స్వాగతిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి రెండు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్న ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ పార్టీని ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించాం. కాకపోతే 2029 నాటికి శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీకి కనీసం 2-3 స్థానాలు వచ్చే విధంగా శ్రమిస్తాను. ఆ పార్టీ తనకి ఇచ్చినటువంటి ఈ పని మాత్రం పారదర్శకంగా నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక ఒక బలమైన సామాజిక వర్గం పట్ల జరుగుతున్న కుట్ర విషయంలో మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాల మధ్య మాత్రం సామాజిక వర్గం సీక్వెన్స్ అయితే కనుక ప్రాధాన్యత తీసుకుంటారు, కానీ సమాజం అణగదొక్కే ప్రయత్నం మాత్రం జరగట్లేదని ఒక బలమైన నమ్మకం చేస్తున్నాం. మరి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారికి ఎటువంటి సముచిత స్థానం క్యాబినెట్లో కల్పిస్తారు అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.